హాయ్ అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? చాలా బాగున్నానండి. ఇది వచ్చేసి 31st నైట్ మేమైతే కేక్ కట్ చేస్తున్నాము. ఇక్కడ 2 కేక్స్ తెచ్చామండి. ఇంకా పిల్లలు ఇద్దరు కట్ చేయాలి కాబట్టి ఒకటి వచ్చేసి బటర్ స్కాచ్, ఇంకొకటి డార్క్ ఫారెస్ట్. చాలా చాలా యమ్మీగా చాలా బాగున్నాయండి కేక్స్ అయితే. ఓకే అండి. ఇక్కడ చూస్తున్నారు కదా! మున్న అయితే అస్సలు ఆగడండి. వాడికి కేక్స్ అంటే చాలా ఇష్టం. కేక్స్ అనే కాదు, వాడికి మామూలుగా చాక్లెట్స్ అన్నా, కేక్స్ అన్నా చాలా చాలా ఇష్టం. ఇంకా టైం కరెక్ట్‌గా 12 కాగానే చక్కగా కేక్స్ అయితే కట్ చేసుకొని, ఇంకా మా వరకే సెలబ్రేట్ చేసుకున్నామండి. లాస్ట్ ఇయర్ అయితే మేము మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికెళ్ళాము. బట్ ఈ ఇయర్ మాత్రం ఇంట్లోనే మేమే ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకున్నాము. ఓకే అండి. ఇంకా మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అన్నది కూడా నాకు కింద కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. హాయ్ అండి. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. విష్ యూ ఎ వెరీ హ్యాపీ. నిజంగా అండి కొన్నిసార్లు పాత వస్తువులు వెళ్తుంటే కూడా మనకు కొంచెం బాధగా అనిపిస్తుంది. కానీ తప్పదు. పాత వస్తువులు వెళ్తేనే కొత్త వస్తువులు వస్తాయి. కాబట్టి మనం యాక్సెప్ట్ చేయాలి. ఇక్కడైతే మా పాత గ్యాస్ స్టవ్ వెళ్తుంటే కూడా నాకు అంతే బాధగా అనిపించిందండి. గిల్మా కంపెనీ చాలా మంచి కంపెనీ అండి. చాలా చాలా బాగుంటుంది. ఈ కంపెనీలో ట్రై చేశాను కానీ దొరకలేదండి గ్యాస్ స్టవ్. అందుకే నేను బటర్ఫ్లై తీసుకున్నాను. ఈ స్టవ్ అయితే నాకు చాలా మెమరబుల్ అండి. నేను పెళ్ళైన కొత్తలో ఫస్ట్ టైం నేను ఈ స్టవ్ మీద వంట చేశాను. ఇప్పుడు మ్యారేజ్ అయ్యి 15 ఇయర్స్ వరకు కూడా నేను ఈ గ్యాస్ స్టవ్ని ఇలానే కంటిన్యూ చేశాను. ఎక్కడ కూడా చిన్న ప్రాబ్లం కూడా రాలేదు. చాలా చాలా మంచిగా పనిచేసిందండి గ్యాస్ స్టవ్ అయితే. ఇంతవరకు ఒక్క రిపేర్ కూడా రాలేదు. నిజంగా ఈ గ్యాస్ స్టవ్ని చేంజ్ చేయాలంటే కూడా నాకు మనసొప్పట్లేదు. కానీ తప్పదు. మార్నింగ్ కుకింగ్‌కి చాలా లేట్ అవుతుందండి. 2 గ్యాస్ స్టవ్‌ల మీద అంటే బ్రేక్‌ఫాస్ట్ అలాగే రైస్ అవన్నీ చేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది. అన్నీ ఒకేసారి ఒకే టైంలో చేయాలి కాబట్టి గ్యాస్ స్టవ్‌తో కొంచెం ప్రాబ్లమ్ అనిపించి చేంజ్ చేయాల్సొచ్చింది. ఓకే అండి. ఇక్కడైతే మా కొత్త గ్యాస్ స్టవ్ అన్బాక్సింగ్ చేస్తున్నాను. చాలా చాలా బాగుందండి. బాగా ఆలోచించి ఏది తీసుకోవాలో అర్థం కాలేదు ఫస్ట్. అన్నీ బాగున్నాయి. రివ్యూస్ అయితే అన్ని కంపెనీలో ఆల్మోస్ట్ మంచి మంచి రివ్యూసే ఉన్నాయి. కానీ ఇంకా ఇది కొంచెం డిఫరెంట్‌గా అందరితో పోలిస్తే ఇది కొంచెం డిఫరెంట్‌గా జిగ్‌జాగ్ మోడల్ ఉంది. చూసారు కదా! జిగ్‌జాగ్ మోడల్‌లో చాలా వెరైటీగా చాలా అనిపించింది. అందులోనూ జంబో బర్నర్ కూడా ఉంది. కాబట్టి జంబో బర్నర్ మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇలా మనం ఏదైనా స్నాక్స్ చేసుకోవాలన్నా, ఏదన్నా ఫ్రై ఐటమ్స్, అప్పలు ఇలాంటివి పిండి వంటలు చేసుకోవడానికి మనకు చాలా టైం పడుతుంది. ఈ జంబో బర్నర్ మనకు చాలా బాగా యూజ్ అవుతుంది పిండి వంటలు చేసుకోవడానికి. ఓకే అండి. ఇంకా బటర్‌ఫ్లై కంపెనీ, అలాగే బటర్‌ఫ్లై ఆల్ఫా అండి. బటర్‌ఫ్లైలోనే 2 టైప్స్ ఉన్నాయి మనకి. నేను తీసుకున్నదైతే బటర్‌ఫ్లై ఆల్ఫా.
ఇంకా 5 years వారంటీ ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా రిమూవబుల్. అలాగే మనకు టచ్ చేసినప్పుడు గ్లాస్ లాగా ఉంటుందండి. అంటే గ్లాసే, మనకి గ్లాస్ కాబట్టి మనకి క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. క్లీనింగ్ పర్పస్లో అయితే చాలా ఈజీగా ఉందండి. పాత స్టవ్ అయితే కొంచెం ఎత్తుగా ఉండేది, కలపడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉండేది, బాగా హ్యాండ్స్ అన్నీ నొప్పిగా అనిపించేవి. కానీ ఇది హైట్ కూడా చాలా కిందికి, గ్యాస్ స్టవ్ మీద కిందికి ఉందండి. అంటే కొంచెం హైట్ తక్కువ ఉంది, అలాగే లెంత్ తక్కువ ఉంది. అంటే వెడల్పు తక్కువ వచ్చి పొడుగు ఎక్కువ వచ్చిందండి. కాబట్టి కొంచెం నాకైతే కంఫర్టబుల్గానే అనిపించింది. మెయిన్గా అయితే నాకు కలపడానికి ఈజీగా ఉందండి. ఇది హైట్ తక్కువగా ఉండడం వల్ల కలపడానికి ఏమైనా చేసేటప్పుడు కర్రీస్ కానీ ఏమైనా క్లియర్గా కనిపిస్తున్నాయి, మంచిగా కలుపుకోవడానికి ఈజీగా ఉంది. హ్యాండ్స్ అయితే నొప్పిగా అనిపించట్లేదు, చాలా కంఫర్టబుల్గా ఉంది. పాత స్టవ్ అయితే కొంచెం హైట్లో ఉండి అసలు వండేటప్పుడు కూడా కాలు పైకి లేపి చూస్తూ వండేదాన్ని, అంత అలా అనిపించేది. కానీ రిపేర్లు మాత్రం అస్సలు రాలేదండి. ఆ గ్యాస్ స్టవ్ గిల్మా కంపెనీ చాలా మంచి కంపెనీ. నాకు ఇది కూడా బాగా నచ్చింది, బటర్ఫ్లై. ఓకే అండి, ఇప్పుడైతే ఇక్కడ చక్కగా నేను మొన్న ఇద్దరం కలిసి స్టవ్ అయితే అన్బాక్సింగ్ చేశాము. చూస్తున్నారు కదా, ఫీచర్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. ఇక్కడ బర్నర్స్ కూడా చూపిస్తున్నాను సైజెస్ మీకు. 2 స్మాల్ బర్నర్స్, ఒకటి మీడియం, ఇంకొకటి వచ్చేసి లార్జ్ అండి, అంటే జంబో బర్నర్ ఇచ్చారు. ఇంకా నేనైతే ఎర్లీ మార్నింగ్ లేచి ఇల్లంతా క్లీన్ చేసుకొని చక్కగా పూజ చేసుకొని ఇంకా గ్యాస్ స్టవ్ కూడా పూజ చేసుకున్నానండి. నార్మల్గా అయితే ఇంకా ఫెస్టివల్స్ అప్పుడు చాలా ఆకలిగా ఉంటారు పిల్లలు, అయితే లేచేసరికి కొంచెం టైం పడుతుంది. అందుకే నేను హాలిడే ఉన్న రోజు ఇలా పూజ పెట్టుకున్నాను, గ్యాస్ స్టవ్ పూజ. నార్మల్గా స్కూల్కి వెళ్ళే టైంలో అయితే మనకు టైం ఉండదండి, హడావిడిగా ఉంటుంది, టైం ఉండదు. అందుకే ఇంకా హాలిడే ఉన్న రోజు పూజ చేసుకొని ఏదైనా స్వీట్ సేమియా లాంటిది చేసి దేవుడికి పెట్టాక స్టార్ట్ చేయాలనుకున్నాను. అందుకే ఈరోజైతే పర్ఫెక్ట్గా ఉంటుంది. January 1 రోజు మా గ్యాస్ స్టవ్ ఓపెనింగ్ కూడా చేస్తున్నాను. పూజ చేసుకొని చక్కగా చాలా బాగా అనిపించింది నిజంగా. ఓకే అండి, ఇంకా ఇక్కడైతే పూజ కంప్లీట్ అయింది. ఇంకా ఇప్పుడు అయితే నేను గ్యాస్ స్టవ్కి పూజ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, చక్కగా నాకు వచ్చిన ముగ్గులు అయితే వేసుకున్నాను, చిన్న చిన్న ముగ్గులు. అలాగే చక్కగా గంధం పెట్టి బొట్టు పెట్టుకున్నాను. అలాగే పూలు, పసుపు, కుంకుమ, అక్షింతలు వేసుకొని చక్కగా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇక పూజ చేసుకున్నాక ఏదన్నా ఒక స్వీట్, ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి ఏదన్నా ఒక స్వీట్ చేస్తే బాగుంటుంది అనిపించింది. ఇంకా అప్పటికప్పుడు పాలు పొంగిచ్చాము కదా ఎలాగో, ఇంకా సేమియా కూడా చేసేద్దాం అన్నట్టు అప్పటికప్పుడు సేమియా కూడా ప్రిపేర్ చేశాను. చాలా చాలా బాగుందండి. గ్యాస్ స్టవ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. క్లీన్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉందండి. గ్లాస్ కావడం వల్ల మనకు క్లీనింగ్ పర్పస్ కూడా చాలా ఈజీగా అనిపించింది నాకైతే. ఓకే అండి, ఇక్కడ పాలు కూడా ఎప్పుడైనా సరే 3 times పొంగించాలంట. నాకు యూట్యూబ్లో ఎవరో చెప్పారు ఒక ఆంటీ, అందుకే నేను 3 times పాలు పొంగిచ్చాను. ఇంకా ఇక్కడ సేమియా కూడా, ఒకవైపు సేమియా కూడా ఫ్రై చేసుకున్నాను. అలాగే ఇంకొక పక్కన స్టవ్ మీద నేను సేమియా కోసం నెయ్యి వేసుకొని జీడిపప్పు అలాగే కిస్మిస్లు వేయించుకున్నాను. ఇంకా సేమియా అయితే చాలా తొందరగా అయిపోతుంది, పిల్లలు కూడా చాలాసేపు వెయిట్ చేస్తున్నారండి పాపం, ఇంకా వాళ్ళకు కూడా ఆకలిగా ఉంటుంది. ఈ ఫెస్టివల్స్ అప్పుడు ఇదే ప్రాబ్లం అండి, పిల్లలు ఆగలేరు ఆకలికి. ఇంకా మేమంటే మామూలుగా కొంచెం లేట్గా తినే అలవాటు కాబట్టి మేము ఉండగలము, కానీ
పిల్లలతోటి ప్రాబ్లము. ఇంకా అందుకే వాళ్ళ కోసం అయితే ఫాస్ట్గా నేను సేమియా ప్రిపేర్ చేశాను. అందుకే నేను కొంచెం ఎర్లీగానే లేస్తానండి ఫెస్టివల్స్ అప్పుడు. ఎందుకంటే వాళ్ళు లేచేసరికి నా పూజ కంప్లీట్ అయిపోయి నేను కొంచెం కుకింగ్ చేస్తే కొంచెం వాళ్ళకు కూడా టైంకి ఫుడ్ పెట్టినట్టు ఉంటుంది కదా. అందుకే ఓకే అండి, ఇప్పుడైతే చక్కగా సేమియా ప్రిపేర్ చేసేసి దేవుడికి పెట్టుకున్నాక మళ్ళీ మిమ్మల్ని మీట్ అవుతాను. ఓకే అండి, ఇక్కడైతే సేమియా కంప్లీట్ అయింది. మేమందరం పెట్టుకొని తింటున్నాము, పిల్లలు కూడా తింటున్నారు. పిల్లలకైతే బాగా నచ్చుతుందండి. సేమియా అంటే చాలా చాలా ఇష్టం పిల్లలకి. ఆల్మోస్ట్ అన్ని నేను చేసే ప్రతిదీ నచ్చుతుందండి. మా నందుకైనా మున్నాకైనా బాగుంది చెప్తూ తింటూ ఉంటారు. ఓకే అండి, ఇక్కడ ఈ ట్యాబ్ చూస్తున్నారు కదా, రీసెంట్గా తీసుకున్నాను. లెనోవా కంపెనీ అండి, చాలా బాగుంది ట్యాబ్ అయితే. మా నందు బర్త్డే గిఫ్ట్గా ఇద్దామనుకున్నాను. అలాగే న్యూ ఇయర్ గిఫ్ట్ బర్త్డే గిఫ్ట్ రెండింటి కలిపి ఈ ట్యాబే గిఫ్ట్గా ఇచ్చాను. అంటే తనకే కాదండి, నేను కూడా యూజ్ చేసుకోవచ్చు అన్న పర్పస్లో తీసుకున్నాను. లెనోవో కంపెనీ. అలాగే దానికి పైన పౌచ్ కూడా చూస్తున్నారు కదా, చాలా బాగుంది. మంచి కలర్ కాంబినేషన్లో తీసుకున్నాను. ఓకే అండి, ఇది ఈరోజు న్యూ ఇయర్ వ్లాగ్ అయితే చాలా బాగా జరిగిందండి. గ్యాస్ స్టవ్ పూజ అయితే చాలా ప్రశాంతంగా అనిపించింది నాకు. ఒక పని అయిపోయింది, ఎప్పటి నుంచో చూస్తున్నానండి చేంజ్ చేయాలి గ్యాస్ స్టవ్ అని. ఫైనల్గా మంచి గ్యాస్ స్టవ్ దొరికింది, హ్యాపీగా అనిపిస్తుంది. పూజ అంతా కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఇక లంచ్లోకి అయితే స్పెషల్ ఆయిల్ రైస్ ప్రిపేర్ చేసుకున్నామండి. పలావ్ రైస్, ఇంకా చికెన్ గ్రేవీ తోటి కర్రీ కూడా ప్రిపేర్ చేశాను. చాలా బాగా వచ్చింది. అలాగే చికెన్ ఫ్రై. ఈ చికెన్ గ్రేవీ కర్రీ నేను ఆల్రెడీ షార్ట్లో పోస్ట్ చేశానండి, మీకు కావాలనుకుంటే చూడండి, చాలా బాగుంటుందండి. ఎవరైనా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు మీకు గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను చికెన్ గ్రేవీ కర్రీ అని. సేమ్ అదే ప్రాసెస్ చేశానండి. ఎప్పుడైనా కూడా నేను ఎక్కువగా అదే ప్రాసెస్ చేస్తాను, చాలా బాగుంటుంది టేస్ట్. ఇంకా ఆయిల్ రైస్లోకి అయితే ఖచ్చితంగా సూప్ ఎక్కువగా పడుతుంది కాబట్టి అలా చేస్తే బాగుంటుంది. నెక్స్ట్ అయితే చికెన్ ఫ్రై కూడా చేశానండి. ఫ్రై కూడా నాకు చాలా చాలా ఇష్టం, మా పిల్లలకు కూడా చాలా ఇష్టం ఫ్రై. కాబట్టి ఎప్పుడు తీసుకున్నా కూడా కొంచెం కర్రీ కొంచెం ఫ్రై రెండు చేస్తాను. ఇంకా ఈరోజైతే స్పెషల్స్ ఇవే అండి, చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, అలాగే పలావ్ రైస్, ఇంకా కర్డ్ పెరుగు. పిల్లలకి ఎక్కువ రైతా ఇష్టం ఉండదు, అందుకే ఇక పెరుగుతో చక్కగా లంచ్ కూడా చేసేసాము. ఇంకా ఈ విధంగా మా న్యూ ఇయర్ అయితే కంప్లీట్ అయ్యింది. చాలా చాలా సింపుల్గా చాలా హ్యాపీగా అనిపించింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.